కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కెరియర్ ని ఓ పద్ధతి ఓ ప్లాన్ ప్రకారం సెట్ చేస్తున్నాడు నాని. లవ్ బాయ్ ఇమేజ్ నుండి బాయ్ నెక్స్ట్ డోర్ చిత్రాలకు షిఫ్ట్ అయి ఇప్పుడు ఊర మాస్ యాంగిల్లో తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటున్నాడు. హీరోగా ఈ చేంజ్ వెల్ అండ్ గుడ్, బట్ ఇదే టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని అలాగే పిల్లల్ని దూరం చేసుకుంటున్నాడా? పారడైజ్ లో హిట్ 3 కన్నా మరింత వైలెంట్ గా మారిపోతున్నాడా? నా నెక్స్ట్ సినిమాలకు చిల్డ్రన్ దూరంగా ఉండాల్సిందే అంటూ సరిపోతా శనివారం టైంలోనే హింట్ ఇచ్చేశాడు నాని. అన్నట్లుగానే హిట్ 3 నాని కెరీర్ లోని మోస్ట్ వైలెంట్ సినిమాగా మారింది. ఇదేం చూసారు, ద పారడైజ్ లో నెవర్ బిఫోర్ అవతారం చూపిస్తానంటున్నాడు నేచురల్ స్టార్. తాజాగా రివీల్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే చెప్తోంది. 2 జళ్లతో రగ్గుడ్ లుక్ లో కనిపించిన నాని క్యారెక్టర్ నేమ్ జడలని రివీల్ చేసింది టీమ్. నెక్స్ట్ ఇయర్ మార్చి 26th నే బొమ్మ థియేటర్ లోకి రాబోతోందని మరొకసారి కన్ఫర్మ్ చేసింది. దసరా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఫిల్మ్ కావడంతో పారడైజ్ పై అంచనాలు పెరిగిపోయాయి. కొన్ని నెలల క్రితం రా స్టేట్మెంట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. నౌ ఫస్ట్ లుక్ పోస్టర్ తగ్గేదేలే అని ప్రూవ్ చేస్తోంది. నాని కెరియర్ లోని అత్యంత హై బడ్జెట్ అండ్ హై వోల్టేజ్ సినిమాగా నిర్మిస్తోంది SLV సినిమాస్. ప్రెజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ కోసం మేకోవర్ అయిన నాని మ్యాసివ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాడని టాక్. ఇప్పటికే కీలక ఫైట్ సీన్స్ తెరకెక్కించారని, ఇదే మూవీకి హైలైట్ కాబోతోందన్నది బజ్. ఈ సినిమాను మొత్తం 8 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సన్ అండ్ మదర్ సెంటిమెంట్ తో రాబోతోంది పారడైజ్. ఇక మార్కెట్ పరంగా మూవీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ట్రాటజీని అప్లై చేస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఈసారి క్యారెక్టర్స్ ని 2 పోస్టర్ల ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తానని సరికొత్త ప్రమోషనల్ థియరీ చెప్తున్నాడు. అంటే నానిది మరొక పోస్టర్ మిగిలే ఉంది. అదెంత వైలెంట్ గా ఉంటుందో. లవర్ బాయ్ ఇమేజ్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన ఇప్పుడు మాస్ లో ఫాలోయింగ్ కోసం పరుగులు పెడుతున్న నాని రాబోయే చిత్రాలతో పిల్లలే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ని దూరం చేసుకున్నట్లేనా? నెక్స్ట్ సుజిత్, శౌర్య చిత్రాలు కూడా ఇలాగే ఉండబోతున్నాయా అనేది వేచి చూడాలి.